చెల్లెళ్లకు అన్నదమ్ములకు మా తోటి మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 5 సంవత్సరాల క్రితము యువ నాయకుడు పూర్వమైన నాని నాగరాజ్ గారిని యువకుడని మనం ముందుండి నడిపించుకొని గెలిపించుకోవడం జరిగింది. అతని ఆధ్వర్యంలో 2 సంవత్సరాల్లో చేసిన పనులు 2 సంవత్సరాలు కరోనా పోవడం వల్ల 3 సంవత్సరాలు తన సాయశక్తుల కష్టపడి 12వ వార్డులో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా చిన్న చిత్క పనులు అనేటివి మిగిలిపోయినాయి. మనం ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం కనుక దామోదర్ రాజనరసింహ ఆశీస్సులతో నాని వాళ్ళ అమ్మ పూర్వమైన సరస్వతి గారిని నిలపడం జరిపింది. బరిలో సరస్వతిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇంకా జరగవలసిన అభివృద్ధి పనులు చేపించుకోవాల్సిందిగా మనం అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతో మంది రాజకీయ నాయకులు పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేయడంలో ఎవరు కూడా ఇంతవరకు 12వ వార్డుకు అభివృద్ధి అనేది చేయడం లేదు. ఇది దాని వల్లనే సాధ్యమైంది. ఈ 12వ వార్డులో ఏ అభివృద్ధి పనులు చూసినా కంటికి కనిపిస్తున్నాయి అన్ని. మనము నిన్న మొన్న కాక ఒక కొత్త రోడ్డు వేసిండు రాజేశ్వర మందిరం వరకు. ఏ వార్డులైనా ఇంత అభివృద్ధి పనులు జరగలేవు. మన వార్డులో నూనె వస్తే నూనె ఎత్తుకునే విధంగా అయింది. గతం చూస్తే ఏం అభివృద్ధి పనులు జరగలేవు. ఏ నాయకుడు కూడా ఇంత సిమెంట్ అనేది గంప సిమెంట్ వేయలేడు, గంప మట్టి కూడా వేయలే. అది యువ నాయకుడు నాని వల్లే సాధ్యమైంది. అతన్ని అమ్మ పూర్వమైన సరస్వతిని మనం భారీ మెజార్టీగా గెలిపించుకోవాల్సిందిగా నా కోరిక, మన అందరి కోరిక. సభకు వచ్చినటువంటి పెద్దలు కాబోయే చైర్మన్ గారు కృష్ణారెడ్డి సార్, సురేందర్ గౌడ్ సేటు, ప్రవీణ్ అన్న గారు, జగన్మోహన్ రెడ్డి పటేల్ గారు, మన చైర్మన్ మల్లయ్య గారు, శరత్ బాబు గారు, అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సభకు అధ్యక్ష వహించవలసిందిగా పట్టణ ప్రవీణ్ అన్న గారికి కోరుచున్నాం. అందరికి నమస్కారం అమ్మ. గత 5 సంవత్సరాల క్రితము ఇదే ప్లేస్ లో కూడా మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో కూడా మీరు అందరు పాల్గొన్నారు. అప్పుడు ఎట్లుండే వాతావరణమో ఇప్పుడు ఎట్లుండే అనేది కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఏర్పడింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ లో ఉండి చేయలేక ఆయన బయటకు వచ్చి 1.5 ఇయర్ ముందే కదా 1.5 ఇయర్ ముందే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అపోజిట్ పార్టీలో చేరి వివిధ రకాల ఫండ్స్ తీసుకొచ్చి ఆయన శాయశక్తులా కృషి చేస్తూ ఈ 20 మంత్రి గారు అయిన తర్వాత, దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయిన తర్వాత ఈ 20 వార్డులలో కాకుండా స్పెషల్గా ఆయనకు ఇంకో ₹1 పెట్టారు. స్పెషల్గా ₹1 పెట్టి ఆ పైప్ లైన్ మొత్తం కంప్లీట్ చేసి నా దగ్గర రావాలని చెప్పిండు సారు. ఆ పైప్ లైన్ చేసిన ఘనత ఆ నానికే దక్కింది. అది అందుకే మీరు కొంచెం చిన్నగా ఆలోచన, వయసు చిన్నగా కావచ్చు కానీ అనుభవజ్ఞుడు జర దాంట్లో మాత్రము అనుభవజ్ఞుడే, అట్లేం లేదు. దయచేసి అందరూ కూడా సరస్వతమ్మ గారికి ఓటేసి గెలిపించి మళ్ళా ఒకసారి కౌన్సిల్లో పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ మిగతా కార్యక్రమాలు అన్ని చేపడతారని చెప్పేసి ఈ సభాముఖం అందరికి తెలియజేస్తున్నాము. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పటేల్ గారు, సారీ ఎక్స్ చైర్మన్ మల్లన్న గారిని. అమ్మలతో అక్కలతో అన్యాలతో అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్ద మనుషులు అందరూ అందరికీ మరియు స్టేజ్ని మీద ఆశీర్లైనటువంటి కృష్ణారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, సురేంద్ర గారికి, ప్రవీణ్ గారికి మరియు బాబు
12వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఒక్క వార్డే అని దశరథ్ చెప్పిండు, కానీ 20 వార్డులు ఇదే రకంగా ఉన్నాయి. 20 వార్డులు మీరు ఏ గల్లీ అయినా చూడండి, ఇదే వార్డులు ఉన్నారు. కాకపోతే ఒక 2 కోట్లు కింద ఎక్కువ వర్క్ దాకా ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మేము 11వ వార్డు నుంచి నేను చైర్మన్ అయినాను, మీరు చూసారు. అదేమో కంతం చిన్నగా ఉండి మేము అలా మోరీలు కట్టి రోడ్ వేయడం జరిగింది. అయితే ఇది చాలా పెద్దగా ఉన్నది. ఎక్కడి నుంచి అంటే అదే మీ ఇంటి కడితే ఎక్కువ నేను చెప్పడానికి కూడా అదే. ఇప్పుడు గురువు అశోక్ ఇంటి కాడికి వెళ్ళాడా చెప్పడానికి వస్తే నువ్వే చెప్పినావు. ఆడ అక్కడి నుంచి అక్కడి నుంచి గుర్తు వరకే పైప్ లైన్ వేయడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత మళ్ళా మొత్తం కంప్లీట్ కాలేదనే ఉద్దేశంతో దాంట్లో మట్టి వేయక రోడ్డు కాలేకపోయింది. దానికి సెపరేట్ గా ₹1 కోటి పెట్టించుకొని కొట్లాడి కానీ ఇప్పుడు మొత్తము ఆక్ర శివలింగం ఇంకము కాలువల పైన అడుగులు గట్టల పొలం కాడికి అపోజిట్ లో పార్కాలు ఉన్నాయి, మన కొంచెం ఆన్ దాకా పైప్ లైన్ కంప్లీట్ అయింది. ఈ కనీసం ఎక్కువ రోజులు టైం పట్టదు. అది కూడా ఇక దాని మూలంతో ఫిల్ చేసి సీసీ రోడ్ వేసేస్తాం. అక్కడి నుంచి 6 నెలలు కనీసం. అక్కడి నుంచి ఒకటి మళ్ళా మన మామిడిపల్లిలో ఉంటున్నది, ఆడికెళ్ళి ఇక్కడ చక్కగా 2 సైడ్ల డ్రైన్ కట్టి ఇక్కడ రాజశేఖర్ మంది ఆ రోడ్ ఒకటి కలుస్తాయి. ఈ ఇంచుమించుగా ఇక్కడ సీసీ రోడ్లు కానీ యూజీడీ కానీ టోటల్ గా కంప్లీట్ అయిపోతాయి. దీంట్లో మళ్ళా ఏం పని చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఇక పనులు ఉండవు. నిత్యావసరాలకు సంబంధించి మీకు ఏం అవసరం ఉంటుంది? నీళ్లు పుష్కలంగా కావాలి, క్లీనింగ్ నీట్గా ఉండాలి, లైట్లు ఉండాలి. ఏ దాని గురించి సరే ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నిత్యావసరాలకు సంబంధించి మాత్రం ముఖ్యంగా ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నాడు. లైట్లు కానీ వాటర్ కానీ పుష్కలంగా వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు మన పైన మన మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. దాని మీదనే కాకుండా కంట్రోల్ నియోజకవర్గం మీద పూర్తిగా ఆయన పట్టున్నది. ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏమేమి వర్క్ కావాలి ప్రజలకు అనేది ఆయన నిశ్చితంగా గమనిస్తూ అన్ని స్కీములు తీసుకొస్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ అమ్మగారిని గెలిపిస్తే, సరస్వతి అమ్మగారిని గెలిపిస్తే ఇక ఫ్యూచర్ లో కూడా ఏ ఇబ్బందులు ఉండవు. పక్క నీళ్లు తప్పకుండా వస్తాయి. నీళ్ళ గురించి బాధపడకూడదు, తప్పకుండా వస్తాయి. ఇప్పుడు మొన్న కొత్తగా పైప్ లైన్ వేపించి రోడ్ వేసే ముందర ఇక్కడ కొంచెం అంతే ఇక్కడికి వెళ్ళి మొన్న నీళ్లు రాకపోతే కూడా కొన్ని 5-6 ఇళ్ళ కొరకు రాకపోతే కూడా బాధపడి అక్కడ కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా చేసే వాళ్ళని అడుగుతారు కానీ చేయని వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆయన చేస్తారని గట్టి నమ్మకం ఉన్నది. కాబట్టి ఇప్పుడు చెప్తేనే చేస్తారని ఉద్దేశం నుండి మీరు అడుగుతున్నారు. అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన చేస్తాడు కూడా. మంత్రి గారి దామోదర రాజనరసింహ గారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి మీకు ఏది అవసరం ఉన్నా జగన్ పటేల్, సురేందర్ గౌడ్ గారు, కృష్ణారెడ్డి మన కాబోయే చైర్మన్ గారు, మన పార్టీ 20 వార్డులకు 20 వార్డులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నాం. కాబట్టి ఏ సమస్యలకు డబ్బుకు కానీ ఏదానికి కానీ పొదుపు ఉండదు. కాబట్టి మీరందరూ భారీ మెజార్టీ తోటి సర్వసమ్మ గారిని గెలిపించాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు. అందరూ అయిపోయింది, మొత్తం అయిపోయింది. అమ్మ ఇప్పుడు మీ ఇండ్ల ముందు ఇంచుమించు నాకు తెలిసిన కాడికైతే ఎందుకంటే నేనే చేసిన వరకు బిల్లులు రాలేదు కాబట్టి ఇక్కడికైనా తిరుగుతుంటాను నేను అప్పుడప్పుడు కూడా. ఎందుకంటే పైప్ లైన్ అండర్ గ్రౌండ్ పైపులు వేసినా మనమే అయిపోయిన పని. ఇంకేమన్నా 5-10% ఏమైనా మిగిలింది ఉంటే ఖచ్చితంగా నా నాయకత్వం ఖచ్చితంగా చేస్తాడు. దానికోసం ఏం వరి కావద్దు. మా ఇంటికి రాలేదు, మీ ఇంటికి రాలేదు అనే సమస్య కాదట. ఖచ్చితంగా అందరి ఇళ్ళకి వస్తాడు. రాకపోతే చెవుబాటు తోలుకొని అందరికంటే చిన్నోడు చెవుబాటు తోలుకొని పోదాము, ఏం ఫికర్ లేదు దానికోసం. ఇప్పుడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వేదిక అలంకరించిన మన మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, సురేందర్ గౌడ్ గారు,
నవీన్ గారు, శ్రీధర్ గారు, నాని గారు, మరి అందరూ చెప్తున్నారు కాబట్టి ఇక నేను కూడా చెప్పాలి. కాబోయే చైర్మన్ రెడ్డి గారు వేదికను అలంకరించిన మన వార్డు నుంచి పోటీ చేసినటువంటి శరవణ గారు, అదేవిధంగా వార్డు పెద్ద మనుషులందరికీ, మహిళా మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ పొద్దుగాల మా భార్య వంట ఉండి ఏదైనా కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది అన్న, నిన్న వీళ్ళు జర కారం ఎక్కువ అన్న. ఇది మనకి 100% అంటే మనం దేవుణ్ణి కూడా అప్పుడప్పుడు తిడతాం, కోపం వచ్చినప్పుడు తిడతాం, అమ్మ నాకే కష్టం కల్పించిన దేవుడా అని. 100% పనులు ఎక్కడ పోయినా చెయ్యలేము. అంటే 100% మందికి తృప్తి కలిగించే పనులు ఏ మనిషి కూడా చేయలేడు, దేవుడు కూడా చేయలేడు. కాబట్టి 90% మంచి పనులు చేసి 90% మంది అరే ఈ పిల్లగాడు మంచి పనులు చేసి బాగా చేసిందంటే అదే మాకు తృప్తి. మీరందరూ కూడా ఇన్ని పనులు చేసింది కదా, మన పనులు చేయలేదు అనేది కాదు, మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. పనులు చేసిన వ్యక్తి ఇంకా ముందు కూడా చేస్తాడనే ఆశ మనకు ఉంటుంది. కాబట్టి ఆ ఆశ మీదనే మనం ముందుకు సాగాలి. అదేవిధంగా ఈ ఒక్కటే వాడు కాదు, ప్రతి వార్డు లోపల కూడా ఎన్నో పనులు చేపట్టడం జరిగింది. తర్వాత మన అందోల్ జోగిపేట మున్సిపాలిటీ 250 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి. ఆయన తాపత్రయం ఏమేదంటే జోగిపేట గ్రామం ముదాలేకుంది, ఇప్పుడు ఎట్లా అయింది అని చాలా బాధపడుతున్నాడు. దీన్ని ఎట్లా బాగు చేయాలి అంటే మనకు ఆ రోడ్డు పెద్ద రోడ్ ఇట్లకెళ్ళిపోతే అంతనో ఇంతనో మనం మంచి ఆ రోడ్ పెద్ద రోడ్ అటుకెళ్ళి ఇక్కడ మనుషులు వచ్చే తగ్గిపోయింది. ఎప్పుడైనా కానీ ఫ్లోటింగ్ మనుషులు అంటే వచ్చిపోయే మనుషులు ఎక్కువ తిరుగుతూనే ఆ గ్రామం అభివృద్ధి చెంది. ఎందుకంటే వాళ్ళు వస్తే పోత ఒక దుకాణం కనిపిస్తే బట్టలు కనిపిస్తే బట్టలు కనిపిస్తుంది, ఛాయ్ దుకాణం కనిపిస్తే ఛాయ్ దుకాణం కాబట్టి బిజినెస్ పెరుగుతుంది. సో అది కొంచెం మనకు కురబడింది. కాబట్టి ఆయన తాపత్రయం అంతా ఈ జోపేట ఎట్లా బాగా చేయాలి, మళ్ళీ ఫ్లోటింగ్ పంపింగ్ ఎట్లా పెంచాలంటే అజ్జమర్రికి వెళ్ళి మళ్ళీ బ్రిడ్జ్ చేసి, అజ్జమర్రి రోడ్ అంటే మన నర్సాపూర్ తాలూకాలో ఉన్న ఒక 15-16 ఊర్లు, ఇంకా ఎక్కువ ఊర్లో కూడా కనెక్టివిటీ వస్తుంది. వాళ్ళంతా కూడా మళ్ళీ జోపేటకి వచ్చి జోపేటలో మన వర్తకం పెరుగుతుంది, మళ్ళా వ్యాపారం అంతా పెరుగుతుంది. దానికోసమే ఆయన కాపాడుతుంది. దానికి కూడా ఆయన 80 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ రోడ్డు పని నడుస్తున్నది. అదేవిధంగా మీరు చూసి జోగిపేట మనము ఆడికెళ్ళి హైవే మీదనేమో మంచిగా కళ్ళు మూసుకొని వస్తాం, ఈడ దిగంగానే కళ్ళు తెరిచి నడిపించాల్సి వస్తుంది. ఇప్పుడు అది ఎట్లయిపోయింది రోడ్డు, ఈడ కూడా కళ్ళు మూసుకొని నడిపించేట టైం రోడ్డు. అంటే ఆయనకు దూరదృష్టి ఎత్తున్నది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మంత్రి గారు అండదండలతోటి ఈసారి మన జోగిపేట అందోల్ గ్రామ మున్సిపాలిటీని మొత్తము అద్దంలాగా చేసుకుందామనే ఆలోచన మాకున్నది. ఆయనకు మా ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అంటే ఇప్పుడైతే మీ నమ్మకం కలిగింది నాని పనిచేసిండదు. అదేవిధంగా సరస్వతమ్మ గారిని కూడా గెలిపించాలి. అదేవిధంగా మన ఒక్క వాడేదే కాకుండా మీకు మస్తు 20 వార్డులలో మీరు అందరిట్లో ఎవరికో ఒకరికి ఎన్నో ఒక దగ్గర చుట్టాలు ఉంటారు, పగ్గాలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా చెప్పాలి. 20 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనది రాష్ట్రంలోనే #1 మున్సిపాలిటీ అవుతుంది. ఆడ రేవంత్ రెడ్డి కన్ను కూడా, సీఎం రేవంత్ రెడ్డి కన్ను కూడా అందరూ జోపేట మీద పడుతుంది, ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 20 వార్డులల్లో మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మీ అందరితో కోరుకుంటూ, మీరందరూ కూడా ఇంకా మంచిగా కూర్చొని ఇంత సమయం మీ అందరికి మాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను. గతంలో మన ప్రభుత్వం లేనప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి మన సురేందర్ గౌడ్ గారు ఇంచుమించు అప్పుడు డ్రాట్ అనుకోండి 2016-15లో మాత్రం కంప్లీట్ డ్రాట్ ఉండే. ఆ టైంలో ఆడ గుట్ట కింద అల్లె శ్రీకాంత్ వాళ్ళ బావి కాడ వివిధ బోర్ల నుంచి నీళ్లు తీసుకొని అలా వేసి 20 లక్షల లీటర్ల నీళ్లు సప్లై చేసిన ఘనత మన సురేందర్ గౌడ్ గారు దక్కించారు. ఎవరు కూడా దానికోసం సందేహాలు పడాల్సిన పని లేదు. ప్రతి ఇంటికి వాటర్ వచ్చినాయి. అప్పుడు రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. కానీ మన జోగిపేట మున్సిపాలిటీ మాత్రం
ఖచ్చితంగా అప్పుడు వాటర్ 20 లక్షల లీటర్లు అందించిన ఘనత మన సురేందర్ గౌడ్ గారికి దక్కింది. మన పెద్దలు మాజీ చైర్మన్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈరోజు ఈ 12వ వార్డు బస్తీ సభ గురించి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా నాని గారిని, నాగరాజు గారిని, అట్లనే వారి తల్లి అయిన సరస్వతమ్మ గారిని నా ఉదయపూర్వక నమస్కారాలు. వేదికలు అలంకరించిన పెద్దలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు, కాబోయే చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు, మాజీ చైర్మన్ గారు మల్లయ్య గారు, వేదిక నుంచి పెద్దలు నా మిత్రులు అదే నటూరి సహచర కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ముందుగా నేను చెప్పాలనుకునేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమున్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమున్నది. మన దామోదర్ గారు ఏదైతే దామోదర్ గారు గెలిచిన 5 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాలు 2 సంవత్సరాలే అంతకుముందు డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు దామోదర్ గారు వచ్చినాక సుమారు ఒక 50 కోట్ల రూపాయలు రోడ్లకే ఇచ్చారు సార్. 55 కోట్ల రూపాయలు మన మున్సిపల్ రోడ్లకి ఇచ్చిన మోడీలు మళ్ళీ రోడ్లకు అయిపోయింది. ప్రతి వార్డులలో 2 కోట్లు 1.5 కోట్ల ఆ వార్డుకి సంబంధించిన ముఖ్యంగా ఈ 12వ వార్డులో అయితే చేసినాక మళ్ళీ మొన్న 1 కోటి రూపాయలు ఇప్పించి ఎంబడబడి తీసుకుంటుంది కౌన్సిలర్ గారు. అది మాకు ప్రత్యేకంగా తెలుసు. డబ్బులు పెట్టేటప్పుడు మేము ఉంటాం కాబట్టి మేము ప్రత్యేకంగా ఈ కనకం అని మొన్న 1 కోటి రూపాయలు ఇప్పించాడు. కాబట్టి వయసులో చిన్న తమ్ముడు అయినా చిన్న వయసు అయినా మన బస్తీలో 5 సంవత్సరాలు సేవ చేసిండు. మీ అందరి మనసులు సాధించాడు, మనసులలోకి వచ్చేసిండు నాని అనే వ్యక్తి. ఇప్పుడు ఆయనకి సీట్ రాలేదు, వాళ్ళ అమ్మగారికి వచ్చింది సీట్. ఆయన ఉండే చేస్తారు ఆ పనులు, వాళ్ళ అమ్మగారు చేస్తారు. వాళ్ళ అమ్మగారు చేయడం మీరు చెప్తే ఆయన ఉండే చేపిస్తారు మీ ఎంబడి. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఏమేమి చేస్తా, మహిళలకు ఏమేమి చేయాలి, నేను మహిళల అవసరాలు ఏమున్నాయి, డెలివరీ అయితే ఏం కావాలి, ఇదైతే ఏమని ఒక ప్రణాళిక పెట్టిడు. ప్రభుత్వంపై ఏదైతే చెయ్యని పనులు ఆయన పెట్టిడు. ఇవి చూసి మీరందరూ ఆయనని, వాళ్ళ తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని మీరందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, సేవాభావంలో ఉన్న వ్యక్తి రాడు. ఎవరు మస్తు మంది వస్తుంటారు, మేము కూడా చేసినాం. కానీ ఇంత సేవ అయితే మేము చేయలేము. ఆయనే అవుతున్న పనులు ఇవన్నీ. మీరు ఆయనను ఆశీర్వదించాలి. ఈ 12వ వల్ల అత్యధిక మెజార్టీ గెలిపించాలి. అత్యధిక మెజార్టీ తెచ్చి ఓటేసి చేతి గుర్తు ఓటేసి మన నాయకులను సరఫరాలను గెలిపేయాలని కోరుకుంటూ సెలవు. గతంలో మేజర్ పంచాయతీ ఉన్నప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు రాష్ట్రంలో 2వ స్థానంలో నిలబెట్టి కృష్ణారెడ్డి గారిని గెలిపించినాం మనం. ఈ జోగిపేట ప్రజలందరూ కలిసి 3600 చిల్లర మెజార్టీ అనుకుంటున్నప్పుడు రాష్ట్రంలోనే 2వ స్థానంలో గెలిపించినటువంటి వ్యక్తి మళ్ళా ఇప్పుడు చైర్మన్ కాబోతున్నాడు. మీరు కొంచెం విజ్ఞతతో ఆలోచన చేసి వివిధ వార్డులల్లో 20 వాళ్ళకి గెలిపించే ప్రయత్నం చేయగలని కోరుతున్నాము. దాంతోపాటు ఇప్పుడు పెద్దలు కృష్ణారెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. నేను స్పీచ్ అయితే మాట్లాడు. అందరికీ నమస్కారం. అసలు అట్లా కాదు, పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, తమ్ముడు సురేందర్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ మల్లన్న గారికి, నా తమ్ముడు ప్రవీణ్ గారికి, నా ప్రియమైన తమ్ముడు నానికి, అభ్యర్థి సరస్వతి గారికి, ఇక్కడ హాజరైనటువంటి ఆడపడుచులకు, అన్నతమ్ములందరికీ నా యొక్క నమస్కారం. అసలు అంటే మేము అన్ని వార్డులలో తిరుగుతాం. వార్డులలో తిరిగితే ప్రజలు అలా సమస్యలు చెప్తారు. ఆ సమస్యలకు మేము సమాధానం చెప్తాం. కానీ ఇక్కడ వేరే రకంగా ఉంది. ఇక్కడ అంటే అర్థం ఏమైందంటే ఇక్కడ ప్రజల నుంచి సమస్యలు ఏం లేనట్టున్నాయి. కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అన్ని సమస్యలు పరిష్కారం చేసినటువంటి నాని గారికి ప్రత్యేకంగా చెప్తా. అంటే సమస్యలు ఉన్నాయి సార్. పెద్దన్న చెప్పినట్టు 100 సమస్యల్లో మనం ఈ అభివృద్ధి అనేది ఎప్పుడు పోతూనే ఉంటుంది, ఎప్పుడు ఆగదు. ఇది సమస్యలు అనేవి రోజు పుట్టుకొస్తూనే ఉంటాయి. సమస్యలు ఏ రోజు అయిపోవు. పెద్దలు చెప్పారు. అట్లనే ఇప్పుడు మనకు ఇక్కడ సమావేశం ఏంటంటే, ఒకసారి ఈరోజు 11వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లో మీ గుండె మీద ధైర్యంగా ఒకసారి ఆలోచించి ఓటేయాలి.
ఇక్కడ అన్ని వార్డులకు ఈ వార్డులకు ఒక వేరే తీరు ఉంది. అన్ని వార్డులు ఒక తీరు ఉన్నాయి, ఈ వార్డుల ఆలోచనలే ఒక తీరు. ఇంత అభివృద్ధి చేసిన నానికి అసలు ఎదురు ఉండకూడదు. కానీ ఎన్నో సమస్యలు ఎదురవుతున్నారు. నాణ్యమటి నలుగురే ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కే ఇస్తాడు, మాకు ఇవ్వడు. అవసరమైంది అందరికీ సమానంగా చూసుకొని అంత అభివృద్ధి జరిపించినప్పుడు అదేంది చెడ ఇంకేం చేయలేడు, ఏం చేయలేడు అడిగి చేయించుకోవాలి. అసలు వ్యక్తిగతంగా ఒక కార్యక్రమం అయినా కానీ వాళ్ళ సొంత అవసరాలకు కానీ తీర్చినటువంటి కౌన్సిలర్ నేను ఒకడే నాని. మీరు ఏదైతే ముందు ఇది ఆలోచించుకొని పోవాలి. అంటే వేరే వ్యక్తులు చేయలేరని నేను అనట్లేదు, కానీ ఈయన అందరికంటే ఎక్కువ సేవ చేసినటువంటి వ్యక్తి, యువకుడు, ఇంకా చాలా పైకి ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయం వాస్తవం. మీ అందరూ తెలుసు, జోగిపేట గ్రామం పట్టణం అంటే ఒక జిల్లాలో ఒక వైభవమైన పట్టణం ఇది. ఒకప్పుడు మీ అందరికి తెలుసు, ఇక్కడే వ్యవసాయదారులంతా తన ధాన్యాన్ని తీసుకొని మన దగ్గరే ఇదే మధ్యరంగం చుట్టుపక్కల తీసుకొని ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి విషయం తెలుసు. ఈ జిల్లాలో విద్యాపరంగా 2వ డిగ్రీ కాలేజ్, ఫస్ట్ డిగ్రీ కాలేజీ సిద్దిపేట ఉండే, రెండో కాలేజీ ఓన్లీ జోగిపేటే. నా సంగారెడ్డి లేదు, జైరాబాద్ లేదు, పటాన్చేరు లేదు, నారాయణ ఎక్కడ లేదు. అంటే విద్యాపరంగా కూడా వ్యాపార పరంగా మనమే పెద్ద. విద్యాపరంగా జోగిపేట పట్టణం వెలుగు. ఇంతకంటే మించి స్వతంత్రం రాకముందు నిజాం పాలనను ఎదుర్కొని స్వతంత్రం కోసం పోరాడిన వీరుల్లో జోగిపేటనే ప్రథమ. అదే గుర్తుగా ఈ మధ్యరంగం వెలిసింది. ఈ మధ్యరంగం అనేటువంటిది మన జిల్లాలో ఎక్కడ లేదు. ఇక్కడే స్వతంత్రం కోసం మొట్టమొదటి పోరాటం జరిపింది, గ్రంథాల ఉద్యమం జరిపింది ఇక్కడే. అంటే చాలా పెద్ద మహానుభావులు ఉండి, బసవమానయ్య, సుల్గంటి చంద్రప్ప, డాక్టర్ గాలయ్య గారు, పట్లూరి శివచంద్ర గారు, ఇట్లా మహామహులైనటువంటి ఉన్నటువంటి రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి మన గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయం. కానీ అలా వెలిగినటువంటి గ్రామం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంగారెడ్డిలో కట్టుకుంటారు, ఇంకోటి హైదరాబాద్ పోతున్నారు. చాలా సింక్ అయిపోయింది. వెలుగొందినటువంటి మన గ్రామం చాలా చిన్నగా అయింది. ఇక్కడ జనాభా కూడా తక్కువైపోయింది, ఉండట్లేదు, ఉన్నవారికి ఉపాధి లేదు. చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఇవన్నిటి సమస్యలు ఎట్లా మనం పరిష్కరించుకోవాలనేది మనం ఆలోచించుకుని ఉంటాం. ఎట్లా సమస్యలు పరిష్కారం అవుతాయి? మనకు మంచి నాయకుడు ఉండాలి, మనకు ఒక మంచి నాయకుడు ఉండి మనకు ఒక మంచి ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు మనకు రావాలి, ఇవన్నీ మన సమస్యలు తీరాలి. మనకు ఏమిటాయి ఊర్లో మన గ్రామంలో సీసీ రోడ్లు అంటారు, డ్రైన్లు అంటారు, సీసీ కెమెరాలు వచ్చింది కొత్త, సీసీ కెమెరాలు అంటారు, పెన్షన్లు అంటారు, పెన్షన్ పెంచాలంటారు, ఇండ్లు అంటారు. ఆ ఇండ్ల సమస్య ఇక్కడ లేనట్లేదు, కానీ గ్రామం అంతా ఇవన్నీ ఎట్లా సాధించుకుంటారు? ఎవరికి వేయాలి? మళ్ళీ ఇవి సాధించాలంటే ఎవరికి కొట్టేయాలా? అధికార పార్టీకి వేయాలి. అధికార పార్టీలో ఎవరిది? మనకు ఉన్నటువంటి మన అదృష్టం, మన ఆందోళన నియోజకవర్గం అదృష్టం మన మంత్రి, మన దామోదర్ రాజనరసింహ. ఓన్లీ ఆ మంత్రి ఏదో అలంకారప్రాయంగా ఉన్నాడా అంటే కాదు. అది ఎంత తాపత్రయపడుతుందో అంటే, నా జోగిపేట పట్టణం, నా ఆందోళన నియోజకవర్గం ఒక ఎడ్యుకేషనల్ హబ్ కావాలి. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చిండు, JNPU తెచ్చిండు, అది అసంభవం. ఒక PG సెంటర్ తెచ్చిండు. ప్రతి అని వచ్చే ఇప్పుడు మన వచ్చి 2 నెలలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు వేయించిండు, బెంచెస్ వేయించిండు, పుస్తకాలు ఇప్పించిండు. అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇట్లా తీసుకొస్తాం. ఈ జోగిపేట వ్యాపార కేంద్రం వ్యాపారం పోయి కిందికి అయింది. ఇప్పుడు పోయిన కొన్ని కిరాణా దుకాణాలు కొన్న దుకాణాలు ఇంకా గిరాకలు అవుతుంది, 3 సార్లు కూడా అవుతుంది. దానికి ఏం చేయాలా? దానికి ఆ పట్టణానికి వచ్చేటువంటి జనం ఎక్కువ కావాలి అంటే ఏం చెప్పింది పెద్దలు చెప్పింది. ఇప్పుడే ఒక మన 15 గ్రామాల కనెక్టివిటీ కావాలి. ఇక్కడ నుంచి కూడా రోడ్స్ మంచిగా చేసుకోవాలి. ఒక జోగిపేట పట్టణానికి రోజు ఒక 2000 మంది, ఒక 1000 మంది, 2000 మంది కొత్తగా రావాలి.
ఒక సినిమా థియేటర్ ఉండాలి. కనీసం పిల్లలు యువకులు సినిమా చూడడానికి కన్నా వస్తారు. వాళ్ళతో పాటు ఒక మంచి హాస్పిటల్ కట్టాలి. ఏం హాస్పిటల్ కడుతున్నారు? ఎడగడుతున్నారు తెలుసా? ఎడగడుతున్నారు 150 గల అన్ని స్పెషాలిటీ ఉంటుంది. గుండెకి సంబంధించింది, కార్యానికి సంబంధించింది, దగ్గుదమ్ముకు సంబంధించింది, బొక్కలిరికి సంబంధించింది. మనం ఆడిపోతున్నాం ఇప్పుడు ఎటో హైదరాబాద్ పోయి మనం ఏదో చేసుకుంటాం. ఆ హాస్పిటల్లో మన మంత్రి వారిని ఎక్కడ తెచ్చిండు? మన ఇంటి ముంగట్నే పెడుతున్నాడు. ఇది అభివృద్ధే కదా. మరి అభివృద్ధిని కోరుకునే వ్యక్తులకు మనం ఓటేయాలి కదా. ఆ వ్యక్తుల ఆయనకుండా పనిచేసే మేము కార్యకర్తలు మాత్రమే ఇక్కడ ఉన్నామంటారు. కాబట్టి మీరందరినీ ఒక్కసారి మేము విన్నవించుకునేది ఏంటంటే, నాని చాలా చేసిండు. మేము ఇప్పుడు పట్టణంలో మొత్తం తిరుగుతున్నాం కదా, చాలా చేసిండు. వ్యక్తిగతంగా చేసిండు, ఇక్కడ చేసిండు. ఆయన ఇంకా ఉత్సాహవంతుడు. మీరు కూడా ఉత్సాహంతో ఆయనకు మళ్ళొకసారి గెలిచేయండి. ఈసారి మళ్ళొకసారి ఛాన్స్ చేయండి. ఒక్కసారి మీ ఓటు మీ ఒక్క ఓటుని అడుగుకుంటున్నాం. ఇంకొకసారి మీ ఒక్క ఓటును మా నానికి వేయండి. అమ్మ వాళ్ళ సరస్వతికి ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి. మీ అభివృద్ధికి పాటుపడండి. మీ సొంత అవసరాల కోసం సొంతగా నాని అనే వ్యక్తిని కొంతమంది పడిరాకపోవచ్చు వ్యక్తిగతం. ఒకరు అంటారు అహంకారంలో అంటారు, మరి మేము ఎప్పుడు చూడలేదు అన్నారు. మరి ఇంకోరు అన్నారు ఎప్పుడు ఫోన్లు ఎప్పుడు అంటారు, ఎప్పుడు ఫోన్లు చేతులనే ఉంటాయి. ఏదో ఒక అపవాదం పెట్టాలి కదా, ఏదో ఒక అపవాదం పెట్టాలి, ఏదో ఒక బంధనం చేయాలి. ఇది కాదు. మీరు అనుకునే మీ స్వార్థం కోసం ఓటేయండి. మీకు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు వ్యక్తిగతంగా లాభపడాలైనా ఈ యొక్క వార్డుకు సమస్యలు పరిష్కరించుకునే మార్గంలో ఆయన నడుస్తాడు. ఆయనకు మేమందరం ఉన్నాం. ఆయనకు మంత్రి ఉన్నాడు. మీకు ఏ అర్ధరాత్రి వచ్చినా ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం. మీ తోడు నీడగా ఉంటాం, మీకు పనిచేస్తామని చెప్తున్నాం. ఈ అందరి మహిళలను అభినందిస్తూ ఇంకొక ప్రత్యేక మహిళను అభినందిస్తున్నా. మా అల్లెపెంటమ్మను, ఆమె పుత్రుడే సంతోష్ను టీఆర్ఎస్ పార్టీని పెట్టినా తన ముందొచ్చి కూర్చొని నానికి మద్దతు చెప్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఓటేసి ముందు ఆలోచించి ఓటేయండి. వ్యక్తిగత కక్షలకు కానీ కార్పణ్యాలకు కానీ ఇంకొక రకమైనటువంటి భావన పోకండి. మీరు అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకు ఓటేయమని మీ అందరికీ ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముడు మీకు సరే నోటి మాటతో చెప్తే నమ్ముతారో నమ్మరో అని చెప్పి తన స్వతహాగా రాతపూర్వకంగా ఇస్తుంది. ఇది మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోండి. ఇవేమో నేను చెప్తా, కానీ చేయాలనుకున్నటువంటి పనులలో ముఖ్యం. నాకు తమ్ముడు ఒకటే చెప్పాడు, ఇక్కడ చాలా మందికి అన్న కమ్యూనిటీ హాల్ లేదు, కమ్యూనిటీ హాల్ కావాలి అని కమ్యూనిటీ హాల్ కావాలి అని మంత్రి దగ్గర సంఘమో కమ్యూనిటీ హాల్ అంటే రెండు ఒకటే కదా. మన మీద కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అవసరం. మంత్రికి చాలాసార్లు అడిగి నేను శాంక్షన్ చేస్తాను, కానీ జాగా చూపిస్తే నేను 50 లక్షలు శాంక్షన్ చేస్తాను. అది ఈరోజు నేను నిన్న కూడా అడిగినా, మన కమ్యూనిటీ హాల్ కన్నా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే చెప్పి అలాట్ చేద్దాం, లేదంటే కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ అది ఒకటి చూసుకో, అది నువ్వు అక్కడ ప్లేస్ చూస్తే 50 లక్షల రూపాయలు ఇమీడియట్గా మీరు శాంక్షన్ చేపిస్తా అని చెప్పి సార్ చెప్పిండు. కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్ బాధ్యత మాదే, స్థలం చూపించాల్సిన బాధ్యత నాగరాయితీ. తమ్ముడేమన్నా అంటే ఇంకొకటి, ఇక్కడ మనకు అంటే మనకు ఆ పాతకాలంలో మంచి ఆనే నీళ్ళు తాగుతుంటే ఉంటాయి, కానీ ఇప్పుడు వాళ్ళు పొల్యూట్ అయిపోయింది. అంత వాటరు తప్పకుండా వీటిని ఫిల్టర్ చేసుకొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. మనతో కాదు, మొత్తం దేశంతో అదే పరిస్థితి ఉంది. దానికోసం ఇక్కడ మినరల్ ప్లాంట్ పెడతా అనే మీ ముందట ప్రమాణం చేస్తుండు. మినరల్ ప్లాంట్ పెట్టి సార్, మినరల్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా ఇస్తావా? అది రాయలేవు. మళ్ళీ సొంత నిధులతో డెలివరీ ఇస్తా అంటున్నావు. 5 సంవత్సరాలు ఫ్రీ ఇస్తావు, అంతేనా? మీకు మినరల్ ప్లాంట్ పెట్టి మరి ఇంటింటికి అది ఇచ్చేస్తుంది. పర్మనెంట్ గా ఆయన ప్లాంట్ పెడతాడట. సరే అంటే ప్లాంట్ పెట్టినా మీరు ఒకటి ఆలోచించండి, ప్లాంట్ పెడుతున్నట్టు దానికి 10 లక్షలు 15 లక్షలు అవుతాయి. సొంత నిధులతో పెడతాడు. పెట్టిన తర్వాత కూడా రోజు మళ్ళీ వాటర్ నింపడము, దాంట్లో వాడేటువంటి మెటీరియల్స్కు మళ్ళీ రోజు ఖర్చు ఉంటుంది. అవన్నిటినీ కూడా సొంత నిధులు పెట్టుకొని 5 సంవత్సరాలు మీ అందరికీ మంచినీరు సప్లై చేస్తున్నాడు. పెద్ద మహానుభావుడు, దేవుడైన. ఇది
ఇది గవర్నమెంట్ ప్రభుత్వంతో మనకి చాలా కష్టమైన పని. కానీ నాగరాజు తన పెద్ద మనసుతోటి సొంత నిధులతోటి ప్రస్తుతి అయినటువంటి మహిళలకు 10,000 రూపాయలు తన కానుక అందజేస్తా అంటున్నాడు. అదే ప్రసూతి అంటే డెలివరీ. ప్రసూతి అంటే డెలివరీ అయిన వ్యక్తికి ఎవరికైనా తన స్వతగా 10,000 రూపాయలు తన డబ్బు ఇస్తాడు. ఆర్థిక సాయంతో మీకు మందులో చిన్న పిల్లలకు ఏదో మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవి దాన్ని చేస్తా అని మీ ముందర ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఇంకోటి ఈ వార్డులలో అంటే ఈ సంవత్సరం ఈ టర్మ్ వచ్చింది, ఇంతకుముందు ఎలక్షన్లో లేకుండే. ప్రతి వార్డులో సీసీ కెమెరాలు అడుగుతున్నారు. దాన్ని ఈ వార్డులో ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు పెట్టిస్తా అనే ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఇది కమ్యూనిటీ హాల్ స్థలం సొంత నిధులతో వార్డులో కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం కేటాయిస్తాను. ఆయన సంతరిస్తాడా, కొన్ని ఇస్తాడా అనే బాధ్యతన్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. అంతేనా? దాన్ని కొన్న స్థలం లోపల మంత్రి గారి సహకారంతో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ సొంత నిధులతో ఇక్కడ హైమాస్ట్ లైట్లట. హైమాస్ట్ లైట్లు అంటే ఎక్కడెక్కడ అవసరం? హైమాస్ట్ లైట్లు పెట్టడం పెద్ద కాదు, నేను ఉన్నది చెప్తున్నా. హైమాస్ట్ లైట్ అక్కడ అంతగా తెలియని తమ్ముళ్ళు పెట్టు, దాన్ని బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది. ట్యాక్స్ కట్టే పరిస్థితుల్లో బిల్లు కట్టాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ అంటే అవసరం ఉన్న ప్లేసులనే పెట్టండి. అవసరం ఉన్న పెట్టండి, మీరు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో పెట్టండి. సొంత నిధులతో నర్సరీ నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం నాన్ ఎడ్యుకేషనల్ కిట్ ఇస్తామంట. అంటే చదువుకునే విద్యార్థులకు ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి డిగ్రీ చదువుకునే వరకు, మన పీజీ లేదు ఇలా, డిగ్రీ చదువుకునే విద్యార్థులకు అని ఒక కిట్ ఇస్తాడు. అంటే చదువుకోవడానికి ఏమేమి ఉంటాయో అలా ఉంటాయి, అది దాన్ని తయారు చేస్తాడు. దాన్ని ఏమంటాడు అంటే దాని పేరు పెట్టి నాన్ ఎడ్యుకేషనల్. సరే అంటే దాన్ని ఇచ్చే కిట్లో చదువుకునే విద్యార్థుల ప్రోత్సాహకరం తన ఆర్థికంగా ప్రోత్సాహకరంగా తన ఒక కిట్ ఇస్తాడు. దానికి నిజంగా అభినందనీయం. సొంత నిధులతో నీటి సమస్య రాకుండా బోర్లు మరి పైప్ లైన్ ఏర్పాటు చేస్తాను. ఇది అవసరం లేదు, మీ సొంత నిధులు అవసరం లేదు, మున్సిపాలిటీకి వెళ్ళి చేపిస్తాం. ఎన్ని బోర్లు కావాలన్నా అన్ని బోర్లు తీసుకుంటామా. ఎంత పెద్ద పైప్ లైన్ అయినా తీసుకోండి, ఇంటింటికి నీరు ఇచ్చే బాధ్యత మాది. ఇది నీ సొంత నిధులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైసలు నీవే పెట్టుకున్నావు, అయిపోయింది. 2 బోర్లు వేసినా నీవే పైసలే, లెక్కలేదు. ఇక సొంత నిధులతోటి శివాజీ రోడ్ ప్రతిగా శివాజీ రోడ్ వేడుకలు ఆడికెళ్ళి ఇడికారు. అదే అంటే ఆడబెడతాం విగ్రహం. ఓకే, అక్కడ శివాజీ విగ్రహం పెట్టడం నిజంగా అది మన అందరికీ గౌరవం, గొప్పతనం. అది పార్టీ అంటే నెక్స్ట్ ఏం రాష్ట్రం సొంత నిధులతోటి పురాతన కట్టడాలను కాపాడేందుకు గౌని మరియు బుద్ధులను పూర్తి స్థాయి మరమ్మతు చేస్తాను. సరే, నువ్వు అదేందో ప్రపోజల్ పెట్టి మున్సిపాలిటీకి చేద్దాం, ప్రభుత్వం చేపిద్దాం, చూపించే బాధ్యత అందరు. మంత్రి గారి కృషితో కట్టమ్మ కుంట నుండి రాజేశ్వర వరకు సీసీ రోడ్డు పైప్ లైన్ ఏర్పాటు చేస్తారు కదా. సరే, అది అంట రోడ్ వేస్తాడట, పైప్ లైన్ వేస్తాడు. ఓకే, అదొక సౌకర్యం మీకు కల్పిస్తాడు. అది మంత్రి గారి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టి దాని శాంక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకోటి బీర్లశంకర్ ఇంటి నుండి మాల అర్జున్ ఇంటి వరకు కందకంపై సీసీ రోడ్ వేస్తాడట. ఇప్పుడు మీకు చెప్పారు, పెద్ద మనుషులు చెప్పారు. ఆల్రెడీ ఆయన ₹1 ఎక్స్ట్రా ఇచ్చారు, దానికోసం ఇచ్చారు. దాంతో మీకు అది అయిపోతే పూర్తి అయిపోతుంది. చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాడు, మరి జాగాడు సరే అది చిల్డ్రన్ పార్క్ కోసం ఏర్పాటు చేస్తున్నాడు. అసలు పార్కులు ఏర్పాటు చేయాలా, మనం చూపెట్టే జాగా లేక పార్కులు లేవు, ఏం లేవు. ఉన్న గాంధీ పార్కులలో ఆ గాడులు అవుతున్నాయి.
సరే అది కాపాడాలి. చిల్డ్రన్ పాయింట్ కంటే రోజు మెయింటైన్ చేయాలి. పిల్లలు పోయి మంచిగా ఆడుకోవాలి, సంతోషం ఉంటారు. సంతోషం. పిల్లలు ఫోన్ పట్టుకుని టైం దొరుకుతుంది. మంత్రి గారి కృషితో మధ్యరంగం నుండి ఎర్రారం వరకు రోడ్డు నిర్మాణం చేస్తాం. ఇప్పుడు రోడ్డు ఎర్రారం వరకు చేస్తే మంచి కార్యక్రమం. ఎక్కడెక్కడ రోడ్లు పెరుగుతాయో జనం పెరుగుతారు, వ్యాపారం పెరుగుతుంది, మనకు వృత్తి దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. ఇది మంచిది. ఇది రోడ్ వేసుకోవాల్సిన మంత్రి గారి ఆశిస్తున్నారు. దీంతో సార్తో కొట్లాడేది సార్. ఇప్పుడు ఇంకొక తర్వాత చెప్తాం. 12వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం. ఇవన్నీ కార్యక్రమాలు వీటితో పాటు ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీ డాక్రా మహిళలందరికీ కూడా మొన్ననే ప్రామిస్ చేసిండు. ₹1,00,00,000 ప్రొసీడింగ్ వచ్చింది. అది మధ్యరంగం దగ్గర లైబ్రరీ స్థలం ఉందా? మధ్యరంగం పక్కనే ఉంది. ఇది మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీ స్థలంలో మీ అందరి డాక్రా మహిళలకు ₹1,00,00,000 బిల్డింగ్ కడుతున్నారు. ఇది ఎలక్షన్ ముందే వచ్చింది. ఫౌండేషన్ వేస్తా అంటే మేమే వద్దాను. ఎందుకంటే ఎలక్షన్ల కోసమే వేసినట్టు తప్పుడు భావన మనకు వద్దు. ఎలక్షన్ తర్వాత సార్ వేస్తాడు. అక్కడ నిర్మాణం అయితే మీకు ఇంచుమించు అందరు డాక్రాల్లో ఉన్నట్టే ఉన్నాలే కదా. అందరు డాక్రాల్లో ఉన్నారు. మీ అందరూ ఆడనే కూర్చొని మీటింగ్ పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఆనందంగా మీకు ఒక భవనం ₹1,00,00,000 భవనం ఏర్పాటు చేసి ఆల్రెడీ ప్రొసీడింగ్ వచ్చింది. ఆ స్థలం కూడా చూసినాము. మీ అందరు కూడా దగ్గర అవుతుంది. ఇంకా ఇంకొక విన్నపం. మంత్రి గారు మీ దగ్గరికి వస్తా అన్నాడు. బహుశా శనివారం వస్తాడు. మీ అందరు కూడా ఉండండి. సార్కి ఇంకా మీరేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. సమస్యల పరిష్కరించుకునే దిశలో ముందుకెళ్దామని మీ అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తు కొట్టేసి గెలిపించి ఈ కౌన్సిల్ను మన ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోదామని ఆశిస్తూ ఇవన్నీ చేస్తానంటే మేము రాకనే ఉంటున్నాం. మేము వచ్చి ఏం చేస్తే ఇంకా అన్ని ఆయన చేస్తా అంటుండే కదా. రాతపూర్వకం తీసుకున్నాం. పెట్టుకోండి. ఒకళ్ళు పెట్టుకోండి. అదే చూస్తున్నాం. అప్పటి నుంచి అడుగుతలేదు. కరెక్ట్ అమ్మా. కంపెనీ కావాలి, కంపెనీ కావాలి. సారు అదే ప్రయత్నం. ఇప్పుడు సార్ అదే ప్రయత్నం. మన ఈ వార్డు ముద్దు బిడ్డ నాన్నగారు మాట్లాడారు. అది మనతో కాదు కదా. సార్ వస్తాడు. సార్ వచ్చినప్పుడు చెప్పండి. మీరు కూడా చెప్పారు ఒక కంపెనీ కావాలి, 2-3 కంపెనీ కావాలి. సార్ అని చెప్పి అందరికి నమస్కారం అమ్మా. రాజరాజేశ్వర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. 6 ఏళ్ల క్రితం నేను ఒక కౌన్సిలర్ గా మీ ముందుకు వచ్చాను. ఆ రోజు వార్డుల్లో మీకు ఫోటో రూపంగా చూపించిన అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది. ఇళ్ళ ముంగట వాటర్ వచ్చి మోరీలు రోడ్లు కలిసిపోయి మొగల్వంతులు లోతుగా తిరిగిన రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో నేను వచ్చిన మీకు అండగా నిలబడతా, రోడ్లు కంప్లీట్ చేస్తా, మీకు మంచి చెడులో ఉంటా, మీ బతుకులలో నేను ఉంటానన్నా. నాతో అయినంత మట్టుకు సీసీ రోడ్లు కంప్లీట్ చేసిన, మంచి చెడుకు మీకు అందుబాటులో ఉన్న. ఈ 6 ఏళ్లలో బోనాలు తీసినాం, తొట్టెలు తీసినాం, రాఖీ పండుగ వచ్చింది. అన్ని సందర్భాల్లో మేము ఇంట్లో ముందుకు వచ్చిన. ఒక మంచి అయినా వచ్చిన, ఒక చెడు అయినా వచ్చిన, కొన్ని మిస్ కావచ్చు, కాలేదు అంటే లేదు. 100% హాజరైన. మంచి ఇదైతాను, కాలం చేస్తాను, పెళ్ళి అవుతాను, తొట్టెలు అవుతాను, ఏదో రకంగా మిల్లలకు వచ్చిన. ఓ రాఖీ పండుగ స్వీట్ అవ్వ తెచ్చుకొని మిల్లలు కూర్చొని రాఖీలు కట్టుకొని పోయినా లేదమ్మా. నీకు ఏ రకంగా అయితే అందుబాటులో ఉంటానో ఆ రకంగా ఉన్నానా లేనా? 6 ఏళ్ళల్లో ఎక్కడైనా తప్పినా చిన్న సమస్యలు 1-2 సందర్భాల్లో ఫోన్ లేపకుండా, ఒకటే అమ్మా ఫోన్ లేపని ఒక నా మీద పెట్టిరు. దీన్ని పనులు ఎట్లయినాయి మీరు ఆలోచన చేయండి. పోలీస్ స్టేషన్కి పోయినాం,
ఒక అమ్మ పంచాయతీ పోలీస్ స్టేషన్ పోయినాం, ఎట్లా వచ్చింది నాని ఫోన్ లేపంది, ఎట్లా వచ్చింది. ఓ ఊరు పంచాయతీకి పోయినాం, ఎట్లా వచ్చింది నాని ఫోన్ లేపంది. మీరు ఆలోచన చేయండి. ఒకరిద్దరు ఏదో ఉట్టిస్తున్నారు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం. 5 నెలల ఎవడు రాలేదు మీ ఇళ్ళ ముందుకు. ఈరోజు ఓట్లు వచ్చినాయి, స్టార్ట్ అయ్యారు. కాదు, అది కాదు. ప్రతి సందర్భంలో నేను మీ ఎంబడున్నా ఒక కోర్టు పంచాయతీ, మొగడు పెళ్ళం పంచాయతీ, పోలీస్ స్టేషన్, మున్సిపల్ ఆఫీస్, కోర్టు, మీకు ఏ రకంగా అయినా సరే నేను అందుబాటులో ఉన్నా. 1-2 సందర్భాలు మిస్ అయినా కాదని అంటలేదు. 100% పటేల్ చెప్పినట్టు ఇంట్లో భార్య ఉంటేనే ఉప్పు ఎక్కువైంది పప్పు ఎక్కువైంది అని అంటాం. ఆ రకంగా మిస్ కావచ్చు. 4 అయితే 1 మిస్ కావచ్చు, 3 అయితే అటెండ్ అయినా కానేనమ్మా. ఆ రకంగా ఎవరో ఏదో చెప్తారు, వస్తాడు ఇది చేస్తాడు ఫోన్ లేపడు. కాదు, అవి అనే కావు. కాకపోతే గిన్ని పనులు అవుతుండేనా? ప్రతి దాంట్లో మీరే ఉన్నారు, ప్రతి ఫోటోలలో మీరే ఉన్నారు, నేనే ఉన్నామా? బయట వాళ్ళు ఉన్నారా? నేనే ఉన్నా కదా, మీరే ఉన్నారు కదా. మీరు ఏం భయపడకండి, నేనుంటా. 5 ఏళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఎక్కడ చెందకండి. ప్రభుత్వం మనది, మంత్రి మనోడు, పటేల్ మనోడు, చైర్మన్ మన పార్టీ అవుతున్నది. ₹1 కోటి 2 నిమిషాలు తీసుకొస్తా కందుకం రోడ్. అవునమ్మా, 70 ఏళ్ళ నుంచి కందుకం రోడ్ పట్టించుకున్నారా? మరి ఏమైంది? పైప్ లైన్ ఎట్లా వచ్చింది? ఈరోజు నాని లేని వచ్చిందా లేదా? ఫోటోలు చూడండి మీరు. అరే వేస్తా, పైప్ లైన్ గురించి మాట్లాడి రోడ్ వేస్తా, బరాబర్ వేస్తా. ఇది వేసినప్పుడు అది ఎందుకు వేయం? కానీ చిన్న బిట్టు 50 మీటర్లు, 800 మీటర్లు ఉన్నది పొడు. ఆడికి వచ్చి ఆగింది. దాన్ని మొన్ననే ₹1 కోటి మాట్లాడి ₹1 కోటి వెచ్చిచ్చి మిగతా కందుకం కంప్లీట్ చేసిన. 2 ఏళ్ళ మా కరోనాలో పోయిందా పోలేదా? గెలిచిన ఎంబడే 2 నెలలే కరోనా వచ్చింది. ఆ రోజు మీ ఇళ్ళ ముంగటికి వచ్చిందా? నాతో అయింది ఏదో సాయం చేసిందా? చారన్ను, పావులను, అర్ధాను ఏ రోజు దూరం ఉన్నా మీకు చెప్పండి. మీరు ఈ రోజు నాని రాలేవని చెప్పండి. మీరు ప్రతిరోజు అందుబాటులో ఉన్నా. మీకు ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చిన, ఫోన్ కొట్టి మీ దగ్గరకు వచ్చిన, సందర్భం కలగ చేసుకొని కూడా మీ దగ్గరకు వచ్చిన. ఇవన్నీ మీరు బాగా ఆలోచన చేయండి. ఈ రోజు ఏదో ఒక రోజు ఎవడో వచ్చి చేసి ఇది చేయలేడు అది చేయలేడు, చేసినా చెప్పుడు. మీరు చేయని నా దృష్టికి తీసుకొని నేను చేస్తా. 70% పనులు అయిపోయినాయి మన దగ్గర. 2 రోడ్లు మిగిలినాయి. అలుగుల రోడ్ ఒకటి మిగిలింది, కందుకం రోడ్ ఒకటి మిగిలింది. మిగతా రోడ్లు ఎట్లుండే? ఒక మోరి అనిపిస్తుందా మన గల్లీలో? ఎట్లుంటున్నామా మన గల్లీలో? సొంత డబ్బులతో నీళ్ళు తీస్తా అని చెప్పిన 2 బోర్లు వేసిన. ఈరోజు నన్ను అడిగినా, ఆ రోజు మాట ఇచ్చినా, ఏది చూపించినా లేదా? ప్రతి దానికి నేను ఉంటా. ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కందుకం కట్టిస్తామని చెప్పిన, కందుకం కట్టిస్తాం. ఆ రోజు గెలవలే. ఇంకా గవర్నమెంట్ జాగ్ ఉన్నది అనుకున్నా, లేదు. గల్లీ మొత్తం లెక్కినాం. పంతులు తాకు పోయిన వచ్చి ఎవరు ఉన్నారా మన ఎంబడ దగ్గరికి? చేయలేపురి ఏమన్నాడు పంతులు ఆ రోజు? సారీ, పైసలు ఏమన్నాం ఆయనకు? మనం పైసలు ఇస్తామన్నాక ఏమన్నాడు ఆయన? అన్నాడా? నాదేమన్నా తప్పు ఉందా? మీరు ప్రయత్నం చేయలేదని బరాబర్ కమ్యూనిటీలు కడుతున్నా, బరాబర్ నా సొంత జాగా ఇస్తున్నా, బరాబర్ కడుతున్నా. బోనలు ఎల్లకైనా ఇద్దామా? ఎల్లకైనా ఇద్దాం. భయపడకండి, నాని తప్ప ఎవ్వరు చేయరు. ఇంటింటికి తిరుగుతా, బరాబర్ చేస్తా. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీకు. ప్రతి ఇంట్లో ఏముందో నాకు తెలుసు. ఈ 3 ఏళ్ళు 5 నెలలు మొత్తం తెలుసుకున్నా. ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది, ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంది, ఎవరు ఏందనేది మొత్తం తెలిసింది నాకు. ఈ 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, బరాబర్ ప్రతి ఒక్క పని చేసి చూపిస్తా. నాకు ఇదే గల్లీలో జాగా ఉంది, సొంత జాగా ఉంది. అదే సొంత జాగా గవర్నమెంట్కి చూపిస్తా. పటేల్ చెప్పిండు కదా, సేట్ చెప్పిండు కదా, బరాబర్ 50 లక్షలు పెట్టిపిస్తా, సంఘం కట్టిపిస్తా, బోనాలు తీస్తాం. అల్లకేసి చిన్న చిన్న ఫంక్షనాలు అన్నింటికి సామాన్లు ఇప్పిస్తా, అన్నీ చేస్తా. నేను జరిగిన రోజు మీరు ఒకసారి ఊహించుకోండి. ఒక అమ్మ ఫోన్ చేస్తే పోలీసు అనండి, మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉన్నదా? మీరు ఆలోచన చేసుకోండి. నాకు ఫోన్ చేస్తారు, ఫోన్లో మీరు చెప్తే ఎస్ఐ ఇచ్చి పెడతాడు బండి మన పొరుగు పట్టి. ఆ రకంగా ఉన్నదా లేదా? మరి ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? వస్తారు. ఓ పోలీసు వాళ్ళతో మాట్లాడే దమ్మున్నదా ఎవరికన్నా? మీరు ఆలోచన చేసుకోండి. ఓ జడ్జితో మాట్లాడే దమ్మున్నదా? ఒక ఆఫీసర్తో మాట్లాడే దమ్మున్నదా? మీరు ఆలోచన చేసుకోండి. ఓ పంచాయతీ చెప్తున్నా, 15 రోజులు ఎంబడి పడుతున్నా. ఒక పంచాయతీ దగ్గర దాకా ఉంటున్నానా లేదా? మొత్తం అయిపోయేదాకా మీ ఎంబడి ఎవరో చెప్పి ఎవరో తప్పించుకొని పోతున్నానా? ఏమమ్మా పోతున్నాము, వాళ్ళు తప్పించుకొని పోతున్నామా? మరి ఇంకెందుకు నాని మీద కంప్లైంట్ చెప్తారు? ఎందుకు చెప్తారు? ఇంకా అడుగురు వాళ్ళని, నిలదీయండి. వాళ్ళని అడుగుమంటే నేను చెప్పిన వాళ్ళని మీరే నిలదీయండి. ఏడిపోయారు 5 ఏళ్ళు నామినేషన్ పోయారు, అట్టే పోయారు, ఎలక్షన్ లో ఎందుకు వస్తున్నారా అని అడుగురి. మీరు కూడా చేయండి, సర్వీస్ చేయండి. బాగా చెప్తా. అందుకేనమ్మా అమ్మలారా మీకు దండం పెట్టి చెప్తున్నా. గల్లీ మంచిగా కొలికి తెచ్చిన, ముందుకు పోదాం. చిన్న చిన్న సమస్యల దగ్గరకు వచ్చినాయి, అది తీరుస్తా.
చిన్న చిన్న వచ్చిన దగ్గర అవన్నీ కంప్లీట్ చేస్తా. నమ్మకం లేదా నా మీద మీకు? ఏమమ్మా పొరపాటు జరిగింది మనిషి ఉంటాడమ్మా. గది అలాగే ఆలోచన చేసుకొని మీ ఓటేసి నాకు ఆశీర్వాదం చేయండి. అమ్మ నిలబెట్టినా మహిళలకు వచ్చింది కాబట్టి అమ్మ నిలబెట్టినా అమ్మ ఉంటుంది. నేనే తిరుగుతా, నేనే చేస్తా ఇవన్నీ. ఇప్పుడు ఈ జక్కల్లో గోడలు చూసుకొని రకరకాల ఎట్లుండమ్మా ఓటర్లలో మీరు చూడుర్రి. చిన్న చిన్న ఇప్పుడు సాఫ్ చేసినాక అందరు చెప్తారు, సాఫ్ చేయకముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అది కూడా ఆలోచించాలి. నేను వేసిన రోడ్డు మీకేం తిరుగుకుంటా ఏం చేసింది నాకు ఓ దగ్గర లైట్ పడకపోతే అరే 100 లైట్లు వేసినామమ్మా, ఒక లైట్ పడకపోవచ్చు మనలో లైట్ ఖరాబ్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఓ వారం పట్టదా, ఓ 4 రోజులు పట్టదా? అరే ఇంత పెద్ద గల్లీ అట్లా కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవసరమైతే 100 బల్బులు ఈయన పెట్టిస్తా, ఒక్క బల్బు కూడా ఒకటే చేస్తా. చిన్న సమస్య బల్బ్ అనేది 100-200 సమస్య. వర్షాలు నేను తీసుకుంటా, వర్షాలు ఇల్లు తిరుగుతా. నాకు 3 ఏళ్ళే కరోనాలో 2 సంవత్సరాలు పోయింది. 3 ఏళ్ళ గిరి తీసుకొచ్చిన గల్లీ. మీరు ఆలోచన చెయ్యండి, మీరు ఆశీర్వదించండి, ఓటేయండి. ప్రభుత్వం మనది, చైర్మన్ సాబ్ మనోడు అవుతున్నాడు, మనసార్ అవుతున్నాడు. ఎన్ని ఫండ్స్ కావాలని నేను తీసుకొస్తా, సంఘం కడతా, అన్ని చేస్తా, అన్ని ముంగట్టుకుంటా, ముంగట్టు నడిపిస్తా. మీ ఆశీర్వాదం కావాలి. గుర్తుకే అందరు కలిసి ఆశీర్వదించుండమ్మా. మీ ఇంటి ఆడవాళ్ళు అందరికి నమస్కారం. 12 వార్డు సభ్యులందరికీ, అక్క చెల్లెళ్ళకి, తల్లులకు, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అందరికి నా కొడుకు ఇంత అన్ని పనులు చేసుకొచ్చిండు 5 సంవత్సరాల పని. ఇప్పుడు కూడా అన్ని చేస్తా అని చెప్తున్నాడు. మీరు దయచేసి మీ ఓటు నా కేసు గెలిపించి నా కొడుకు పనులు చేపించుకోండి. అన్నీ చెప్తున్నాడు, ఏ పని ఉన్నా కానీ చెప్పించుకోండి.